లోకేష్ కనకరాజుతో పవన్ కళ్యాణ్ సినిమా పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తుంది. అంత సీన్ లేదు. ఈ రెండిట్లోటి కామెంట్ చేయండి. అసలు ఎందుకు ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ నడుస్తుంది? కేవీఎన్ ప్రొడక్షన్స్ అని ఒక ప్రొడక్షన్స్ ఉంది. దాని అధినేత రీసెంట్గా పవన్ కళ్యాణ్ కలిశారు. అతనికి డేట్స్ ఇచ్చినట్టు కూడా ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే డైరెక్టర్ పేరు ఆయన చెప్పలేదు. ఆయన క్లోజ్గా ఉన్నటువంటి డైరెక్టర్స్లో లేదా తమిళ్ సంబంధించినటువంటి ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్లో ఇద్దరు డైరెక్టర్స్ చాలా క్లోజ్ ఆయనకి, కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేతకి. ఒకళ్ళు లోకేష్ కనకరాజ్, నా మోస్ట్ ఫేవరెట్. హెచ్ వినోద్ అంటే చాలామంది తెలియపోవచ్చు. నేరకొండ పార్వతి తీశాడు, అంటే పింక్ రీమేక్ తీశారు. దాన్ని మనం వకీల్ సాబ్ అని మళ్ళీ పవన్ కళ్యాణ్ తీశారు. తునివు అని తెగింపు అని రీమేక్ చేశారు దాన్ని తెలుగులో, అంటే డబ్ చేశారు దాన్ని తెలుగులో. అజిత్ సినిమా అది నేరకొండ పార్వతి కూడా అజిత్ సినిమా. తర్వాత ఇంకో సినిమా ఏదో తీశారు ఆయన, వల్లిమయ్యో ఏదో తీశారు తెలుగులో, దాని పేరు నాకు ఐడియా లేదు. తీరన్ ఆదిరన్ ఒండ్రు అని కార్తీ సినిమా ఒకటి తీశారు, అది కాకి, చాలా బాగుంటుంది. అదొకటి తీశారు ఈయన హెచ్ వినోద్. లోకేష్ కనకరాజ్ సినిమాలు అందరూ తెలిసిందే, ఖైదీ, విక్రము, లియో, మొన్న వచ్చిన కూలీ, ఇవన్నీ కూడా. లోకేష్ కనకరాజు పర్సనల్గా నా మోస్ట్ ఫేవరెట్. అతను కమ్బ్యాక్ కోసం నేను చాలా వెయిట్ చేశా. రజనీకాంత్ డేట్స్ ఇవ్వడం, నాగార్జున నేను తీసుకోవడం, క్యాస్టింగ్ చూసి విక్రమ్ లాంటి సినిమా రావాలని ఎక్స్పెక్ట్ చేశా. హిజ్ కెరీర్లో ఫైనెస్ట్ రైటింగ్ అంటే విక్రమే. విక్రమ్ టాప్లో ఉంటుంది, దాని తర్వాత ఖైదీ ఉంటుంది, దాని తర్వాత అతనికి సంబంధించిన వేరే సినిమాలు ఉంటాయి. బట్ విక్రమ్ అనేది హైయెస్ట్ రైటింగ్ పరంగా టోపెస్ట్ సినిమా. దాన్ని బీట్ చేయలేకపోతున్నాడు. కూలీ అయితే లియో కంటే బెటర్ అనిపించింది, కానీ పెద్దగా వర్కౌట్ నాకైతే పెద్దగా సూపర్ డూపర్గా నచ్చలేదు. లియో ఇంకా వర్స్ట్ అనిపించింది నాకు. ఇతను అంటే మాస్టర్ కూడా అంతే అనిపించదు నాకు ఓన్లీ నచ్చింది అతను. విక్రమ్ చూసి నేను ఫ్లాట్ అయిపోయాను, ఖైదీ చూసి నేను ఫస్ట్ ఫ్లాట్ అయిపోయాను. సారీ, విక్రమ్కి అసలు పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను లోకేష్ కనకరాజ్కి. అట్లాంటి సినిమా ఒకటి పడాలి రజనీకాంత్కి, చిరంజీవి లాంటి వాళ్ళకని నేను కోరుకుంటూ ఉంటాను. దే డిజర్వ్. మోహన్ లాల్ ఇలాంటి యాక్టర్స్, అమితాబ్, షారుఖ్, ఇట్లాంటి దే డిజర్వ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, విక్రమ్ లాంటివి. సో లోకేష్ కనకరాజ్ లాంటి డైరెక్టర్ పవన్ కళ్యాణ్కి పడితే నిజంగా థియేటర్లు ఖచ్చితంగా తగలబడిపోతాయి. భయంకరమైన అవుట్పుట్ వస్తుంది. అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తాడు. ఆల్రెడీ అజ్ఞాతవాసి ఇచ్చాడు, అదొక డబెకల్, అదొక డిజాస్టర్ సినిమా. దాన్ని పక్కన పెట్టేస్తే లోకేష్ అండ్ అనిరుద్ధ్ కాంబోలో వచ్చినటువంటి సినిమాల్లో మ్యూజిక్ బీభత్సంగా ఉంటుంది. ఎలివేషనల్ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ భయంకరంగా ఉంటుంది. సరైన కథ రాసుకుంటే డెఫినెట్లీ హిట్ సినిమా కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సినిమా మామూలు హిట్ కొట్టదు కరెక్ట్గా రాసుకుంటే. ఎందుకంటే లియోతో మాస్టర్తో అతను నేర్చుకోవాలా, విక్రమ్తో బాగానే చేశాడు. మళ్ళీ లియోతో నేర్చుకోవాలా, కూలీతో కూడా నేర్చుకోవాలా. ఎంత పెద్ద స్టార్ని ఇచ్చినా కూడా కలగాపులగం చేశాడు సినిమాను. ఉపేంద్ర అని పెట్టాడు, అమెరికా అని పెట్టాడు, పెంట చేశాడు ఆ సినిమా, తలకే నొప్పి. ఇది లోకేష్ కనకరాజు వరకు. సరిగ్గా రాసుకుంటే మాత్రం భారీ లెవెల్లో సౌత్ ఇండియన్ హిట్ అవుతుంది, అందులో డౌట్ లేదు. ఇక నాకు చాలా ఇష్టమైన పవన్ కళ్యాణ్, నాకు చాలా ఇష్టమైన లోకేష్ కనకరాజన్ స్క్రీన్ మీద చూసుకోవడం అనేది, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ చూడడం అనేది, ఇంకా సుజిత్ కంటే బాగా చూపించగలుగుతాడు. సుజిత్ కంటే ఎన్నో రేట్లు బాగా రాయగలుగుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇతనికి ఉన్నటువంటి బిగ్గెస్ట్ యాసెట్ లోకేష్ కనకరాజ్కి. సుజిత్ పెద్ద గేమ్ రాయలా, ఓజీ ఎంతసేపు ఎలివేషన్స్ తప్ప. ఇంతకి 10 times ఎలివేషన్స్ ఇచ్చి దానికి తగ్గ స్ట్రాంగ్ కథ ఇవ్వగల సత్తా ఉన్నాడు లోకేష్ కనకరాజ్. ఇక హెచ్ వినోద్ చూస్తే ఎక్కువ అతను అంటే ఈ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తుంటాడు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు అంటే పవన్ కళ్యాణ్కి ఇష్టం. వకీల్ సాబ్తో ఆల్రెడీ అతని సినిమాని ఇతను రీమేక్ చేసి హిట్ కొట్టాడు కాబట్టి మేబీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మెంటాలిటీకి హెచ్ వినోద్కి కథ ఇస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమాల విషయంలో పెద్దగా కష్టపడడానికి ఆయన ఇష్టపడరు. ఎస్పెషల్లీ రాజకీయాలకు వచ్చాక ఇంకా త్వరగా అయిపోతే ర్యాప్ చేసేస్తే చాలా సినిమా అనే వాళ్ళకి ఇస్తుంటారు. లోకేష్ కనకరాజ్ అట్లాగా త్వరగా తీస్తాడు, కానీ ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది సినిమాలో. సో పవన్ కళ్యాణ్ పరిస్థితిలో హెచ్ వినోద్కి ఇస్తాడని నేను అనుకుంటున్నా. లేదు లోకేష్ కనకరాజ్కి ఇచ్చాడా ఇక మామూలుగా ఉంటుంది. ఇక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దాన్ని రాత్రి పగలు చూస్తూనే ఉంటానేమో నేను. సో డెఫినెట్లీ చాలా మంచి కాంబో అవుతుంది. మీకేమనిపించింది ఈ కాంబో గురించి కామెంట్ చేయండి. మన ఛానల్లో చాలా విషయాలు కవర్ చేస్తున్నాం. సినిమా, పాలిటిక్స్, బిగ్ బాస్, జనరల్ న్యూస్లో, క్రికెట్, అన్నీ కవర్ చేస్తున్నాం. షార్ట్స్ చూడండి ఒకసారి, అన్ని విషయాలు కవర్ చేస్తున్నాం. చూసి నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.